మార్చి 26, 2025 బుధవారం ఐక్యరాజ్ మనం కలికిరి అలాగే అనంతపురం మార్కెట్లో అంటే ప్రైస్ అనేది ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగింది వేటి అనే వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా కలికిరి మాట్లాడుకున్న తర్వాత అనంతపురం వెళ్దాం. కలికిరి మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి ₹100, మార్కెట్ అంతా 50 ఇంకా 50, 60, 70, 80, 90, ₹100 వరకు అయితే కలికిరి మార్కెట్ అయితే జరిగింది. ఇంకా అలాగే అనంతపురం విషయం మాట్లాడుకున్నట్టయితే ₹90 లోపల మార్కెట్ అయితే జరిగింది. ఇది రెండు మార్కెట్ల ఇంకా ఇన్ఫర్మేషన్. సో మన మదనపల్లి మార్కెట్లో అంటే దిగుమతి ఇప్పుడు ఏమైనా పెరిగిందా, నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 గంటల వరకు పెద్దగా మార్పు అయితే లేదు. ఎందుకంటే కొన్ని మంది లేట్గా స్టార్ట్ అయితే యాక్షన్. ఓవరాల్గా నేనుతో పోల్చుకుంటే కొంచెం ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగానే దిగుమతులు అయితే వచ్చాయి. అంటే భారీగా పెరగలేదు, ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది నిన్నే భారీ స్లోగా జరిగాయి. మరి ఈ రోజు ఏ విధంగా ఉండొచ్చు ఏమి అనేది చూడాలి. సో ఇది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. అలాగే కలికిరి అలాగే అనంతపురం మార్కెట్ నుంచి ఇన్ఫర్మేషన్. మార్కెట్లో ఎక్కడ ఫాస్ట్ అయితే లేదు, రైతులను అయితే గమనించండి. వేలంపాట్లు భారీ అంటే అంతే భారీ స్లోగానే జరుగుతుంది. నేను మొలకల చెరువు తీసుకున్నా, అలాగే నేను మన మదనపల్లి మార్కెట్ తీసుకున్నా, అలాగే ఈరోజు కలికిరి అలాగే అనంతపురం మార్కెట్లు తీసుకున్నా కూడా పెద్దగా ఎక్కడ మార్పు లేదు. మరి వేలంపాట్లు అనేది ఈరోజు ఏ విధంగా ఉండొచ్చు ఏమి అనేది చూడాలి. మ్యాక్సిమం నేనట్లాగే ఉంటుందా లేదా మరింత డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా చూడాలి. సో ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మన కలికిరి అలాగే మన అనంతపురం మార్కెట్. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్స్ అయితే కాంటాక్ట్ నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరు కింద నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వడం అనవసరంగా మీరు కూడా ఫోన్ చేసి డిస్టర్బ్ అయితే చేయొద్దండి, అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దండి. మీకు ఏమైనా రియలీ వాంటెడ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ రియల్లీ కావాలనుకుంటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు దక్షిణానందక భూవరం కావాల్సిన కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరు కింద నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు.